కొన్ని బైక్స్ మైలేజ్ ఎక్కువ ఇస్తాయి కానీ స్పీడ్ గా అయితే వెళ్ళలేవు, కానీ కొన్ని బైక్స్ ఏమో స్పీడ్ గా వెళ్తాయి కానీ మైలేజ్ ఎక్కువ రాదు. ఇలా ఎందుకు అవుతుందో తెలుసుకునే ముందుగా మనకి బోర్ అండ్ స్ట్రోక్ రేషియో గురించి అయితే తెలుసుకోవాలి. బోర్ అంటే మనకి పిస్టన్ యొక్క డయామీటర్ అనమాట. స్ట్రోక్ అంటే పిస్టన్ అనేది పైకి కిందకి మూవ్ అయ్యే లెంత్ ఉంటుంది కదా, లెంత్ వచ్చేసరికి స్ట్రోక్ లెంత్ అనమాట. ఈ బోర్ అండ్ స్ట్రోక్ లెంత్ మీద మనకి మైలేజ్ కానీ ఈ స్పీడ్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. అయితే బోర్ లెంత్ ఇంకా స్ట్రోక్ లెంత్ అనేది ఈక్వల్ గా ఉంటే దాన్ని మనం స్క్వేర్ ఇంజిన్ అంటాము. ఈ ఇంజిన్స్ అనేవి మనకి ఎక్కువ మైలేజ్ అయితే ఇస్తాయి. ఈ ఇంజిన్స్ ని మనకి స్కూటీస్ లో కానీ స్ప్లెండర్ లాంటి బైక్స్ లో అయితే యూస్ చేస్తారు. తర్వాత మనకి బోర్ లెంత్ అనేది ఎక్కువగా ఉండి స్ట్రోక్ లెంత్ అనేది తక్కువగా ఉంటే దీన్ని మనం ఓవర్ స్క్వేర్ ఇంజిన్ అంటాము. ఈ ఇంజిన్స్ వల్ల మనకి మంచి పవర్ తో పాటు ఎక్కువ స్పీడ్ గా అయితే వెళ్ళగలము, కాకపోతే ఇందులో మనకి మైలేజ్ అనేది తక్కువగా వస్తుంది. ఈ ఇంజిన్స్ ని మనకి కవాసాకి KTM లాంటి బైక్ లో అయితే యూస్ చేస్తారు. తర్వాత మనకి బోర్ లెంత్ అనేది తక్కువగా ఉండి స్ట్రోక్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటే దీన్ని మనకి అండర్ స్క్వేర్ ఇంజిన్స్ అంటాము. ఈ ఇంజిన్స్ అనేది మనకి తక్కువ పవర్ ఇచ్చినా సరే టార్క్ అనేది పీక్ లో ఉంటుంది. ఈ ఇంజిన్స్ ని మనకి రాయల్ ఎన్ఫీల్డ్, హార్లీ డేవిడ్సన్ లాంటి బైక్స్ లో అయితే యూస్ చేస్తారు. మరి స్క్వేర్, ఓవర్ స్క్వేర్, అండర్ స్క్వేర్ ఇంజిన్స్ గురించి తెలుసుకున్నారు కదా. అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి.